హాయ్ ఫ్రెండ్స్, ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు ఇండియాలో దొరికే మనకి మసాలాలన్నీ కెనడాలో కూడా దొరుకుతాయని చెప్పి. సో నేను అతని కోసం అని చెప్పి ఒక ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నాము, ఇండియాలో దొరికే ఏమేమైతే మనకు దొరుకుతాయో కెనడాలో అని చెప్పి. సో అతనితో పాటు చాలామందికి యూజ్ అవుతుంది అనుకొని చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ ఓన్లీ మసాలాలే కాకుండా మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి మోస్ట్లీ అన్నీ దొరుకుతాయి కెనడాలో కూడా. సో ఇక్కడ చూసుకుంటే మీరు బిస్కెట్స్ కానీ ఇండియా నుంచి వస్తాయి, ఇక్కడ అన్నికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. జనరల్‌గా ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరికి ఉండే మెయిన్ డౌట్ ఏందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫుడ్ బావుంటుందా? ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయా? దొరకవా? అని చెప్పి చాలా క్వెషన్ ఉంటుంది అందరికీ. కానీ అలా ఇక్కడికొచ్చిన తర్వాత అలా అయితే ఏముండదు. మనకి ఇండియాలో దొరికే 80%, 90% అన్ని సామాన్లు ఇక్కడ దొరుకుతాయి. సో వంట రానోళ్ళు కూడా భయపడే అవసరమే లేదు. కెనడా అన్నీ నేర్పిస్తుంది మనకి. ఇండియాలో వంట కూడా అంటే అన్నం కూడా చేయని నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతీదీ చేయడం నేర్చుకున్నాను. సో దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. వంట చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి మనకు దొరుకుతుంది. సో నేను స్టార్టింగ్ వచ్చినప్పుడైతే నాకు వంట రానప్పుడు ప్రియా పచ్చళ్ళే నాకు చాలా యూజ్ అయ్యాయి. సో వంట చేయడం నేర్చుకునేటప్పుడు సో అప్పటికప్పుడు తినాలంటే నేను ప్రియా పచ్చడి తెచ్చుకునేవాడిని. సో ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం అయితే ప్రియా పచ్చళ్ళు అయితే కనిపించట్లేదు. ఏదో మదర్స్ పికిల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి స్నాక్స్ అనమాట. ఆలూ భుజియా ఇక్కడ. సో ఆలూ భుజియా అయితే దొరుకుతుంది. చాలా బాగుంటాయి ఆలూ భుజియా. అక్కడ కూడా బాగా తినేవాళ్ళం అయ్యి. సో ఇది చూసుకుంటే మనకి టేస్టీ నట్స్ ఇవన్నీ స్టఫ్లో బాగా పనికొచ్చేది అక్కడ ఉన్నప్పుడు. సోయా స్టిక్స్ ఇవి నా ఫేవరెట్ ఇండియాలో. అండ్ డ్రింక్స్ చేసే వాళ్ళకి ఇండియన్ స్టఫ్ దొరకదేమో అన్న డౌట్ అయితే అస్సలు అవసరం లేదు. సో మనకు కావాల్సిన దొరికే స్నాక్స్ అన్నీ దొరుకుతాయి హల్దీరామ్స్వి. అండ్ వంట మొత్తం చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ మ్యాగీ బాగా హెల్ప్ అవుతుంది ఇమీడియట్గా చేసుకోవడానికి, తినడానికి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇవి కూడా హల్దీరామ్స్ అన్ని స్నాక్స్ ఉన్నాయి. ఈ ఖట్టా మిట్టా ఇది కూడా నాకు చాలా ఇష్టము. సో అన్నీ దొరుకుతాయి మనకి. అలా ఫుడ్ విషయంలో అయితే ఏమి ఇబ్బంది అయితే ఉండదు మనకి. కొద్దిగా స్టార్టింగ్లో వంట చేసుకోవడానికి ఇబ్బందే, కానీ ఒకసారి చేసుకొని తినేది అలవాటు అయిందనుకో ఇంకేం ప్రాబ్లం ఉండదు మనకి. మంచిగా ఇష్టం వచ్చింది వండుకొని తినొచ్చు. సో చెప్పాను కదా, ఇక్కడ మదర్స్ పికిల్ అని చెప్పి ఉన్నాయి. ప్రియా పికిల్స్ అయిపోయినట్టున్నాయి, డిమాండ్ ఎక్కువ దానికి ప్రియా పికిల్స్కి. అండ్ పప్పులు చూసుకుంటే మనకి కందిపప్పు, మినప్పప్పు, ఉరాద్దాలు, ఇడ్లీ రవ్వ, దోశలు చేసుకోవడానికి, దోశల పిండికి చేసుకోవడానికి బియ్యము, ఇంకా అది గుండు పప్పు అన్నీ దొరుకుతాయి. ఇడ్లీలు దోశలు కూడా చేసుకొని తినొచ్చు ఇక్కడ. ఇవి చట్నీలు అనమాట. ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా దొరుకుతుంది మనకి. సో ఇది దొరకదు అన్నట్లేదు. అండ్ వంట చేసుకోవడానికి ఏమైతే మ్యాండేటరీ ఉంటాయో ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సో దాంట్లో ఇబ్బంది లేదు. ఈ షాన్ అనేది పాకిస్తానీ మసాలా బ్రాండ్ అనమాట. ఇవంతటి అంత ఉండదు మసాలాలతో. మనకన్నా బెస్ట్ మసాలాలు అయితే ఎక్కడ లేవు. సో మనది బెస్ట్. సో ఈ కాశ్మీరీ కారం బాగుంటుంది అనమాట. బాగా అంటే కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ పసుపు అన్ని మసాలాలు ఉంటాయి. ఇక్కడ గరం మసాలా ఉంటుంది, ఇది ధనియా పౌడర్. బ్రదర్ అడిగిన దానికైతే ఇదే ఆన్సర్. మనకి మసాలాలు అయితే ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మసాలాలు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి. ఈ మొనాకో బిస్కెట్ ప్యాకెట్ చిన్నప్పుడు ఎప్పుడో తింటుండే. ఇవి ఎట్లున్నా కూడా టేస్ట్ కూడా మర్చిపోయినా ఇప్పుడైతే నేను. పార్లేజీ తింటాం అప్పుడప్పుడు చాయ్లకి. అండ్ ఈ బోర్బన్ బిస్కెట్ కూడా చిన్నప్పుడు తింటుండే. ఇప్పుడైతే బంద్ అయిపోయినాయి అన్నీ, ఆ స్వీట్ ఎక్కువ ఉంటుందని చెప్పి. సో ఈ చిప్స్ అనమాట ఇవి. ఈ గుజరాతీ స్నాక్స్ ఇవి. ఈ బిస్కెట్లు కూడా బాగుంటాయి అవి చాయ్లో తినేదానికి. రెడ్ లెబల్ చాయ్, ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూటీ కూడా దొరుకుతుంది మనకి. ఇక్కడ గప్చుప్లు కూడా దొరుకుతాయి, అంటే చేసుకొని తినొచ్చు. పానీపూరి జస్ట్ అవి తీసుకెళ్ళి మనము పానీపూరిలో కలుపుకుంటారు కదా, ఆలుగడ్డ వేసి అవి మనం ఇంట్లో చేసుకొని తినాలి. సో ఈ బియ్యం అయితే దొరుకుతాయి అన్నీ. సోనా మసూరి అయితే వాల్మార్ట్లో అయితే దొరకవు. అన్నీ బాస్మతి బియ్యం అనమాట. ఇవన్నీ ఇండియా నుంచి వస్తాయి ఇవన్నీ. రైస్ కూడా మన ఇండియన్ వాటికి డిమాండ్ ఎక్కువ. సో ఇవి కొన్ని ఉంటాయి జపనీస్, చైనావి, కానీ మనం అయితే ఎప్పుడు తినింది లేదు, పెట్టింది లేదు వీటిని. సో బియ్యం కూడా మన ఇండియన్ బియ్యం కంటే మంచి బియ్యం అయితే నాకైతే కనవలేదు ఇక్కడ. సో ఇవన్నీ బాస్మతి బియ్యం 1 కిలో 2 కిలోలు కూడా ఉంటాయి ఇక్కడ ప్యాకెట్లు. బ్రౌన్ రైస్ కూడా ఉంటాయి. సో ఈ రైస్ అయితే ఆఫర్లు ఉంది, మొన్నటి నుంచి ఆఫర్లోనే ఉంది ఇది. సో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా బాగుంటాయి ఇక్కడ. డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పి సేమ్ ప్రైస్ కూడా ఇండియాలో ఎంత ఉంటే అంతే ఉంటాయి ఇక్కడ. అంత ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ఇంకేమన్నా చూడాలనుకుంటుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.